హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు హరే ప్రార్థించండి. కృష్ణ హరే కృష్ణ. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. వీడియో అన్ని మనం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. మనము 10వ అధ్యాయము చర్చిస్తున్నాం. 10వ అధ్యాయంలో 36వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చూసాము. ఇవాళ 37 ఇంకా 38 ఈ రెండు శ్లోకాలు చూడడానికి ప్రయత్నిద్దాం. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నేను శ్లోకం డిస్ప్లే చేస్తాను, వాళ్ళు చదవచ్చు. ఎస్, ప్రతాప్ రెడ్డి గారు చదవండి. ఎస్, ప్రతాప్ రెడ్డి గారు చదవండి, అన్మ్యూట్ చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవి. వృష్ణివంశీయులలో నేను వాసుదేవుడను, పాండవులలో నేను అర్జునుడను, మునులలో నేను వ్యాసుడను, గొప్ప ఆలోచనాపరులలో నేను కుశనుడను. హరే కృష్ణ. ఈ రెండవది కూడా చదవండి ప్రభు. నెక్స్ట్. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణిచే సాధనములలో నేను శిక్షను, విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. రైట్. మనం చర్చిస్తున్నది భగవంతుడు ఆ, తన యొక్క విభూతులను విస్తరిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఈ విభూతి డిస్క్రిప్షన్ అనేది 20వ శ్లోకంలో స్టార్ట్ అయింది. ఇది 39th వరకు వెళ్తుందన్నమాట. మనం ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చేస్తున్నాం అనమాట. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇవాళ. వృష్ణీనాం వాసుదేవోస్మి అని చెప్పారు. ఫస్ట్ లైన్ మీరు చూడండి. వృష్ణి అంటే ఒక గొప్ప రాజు ఉండేవారు అనమాట యదుకులంలో. యదువంశం అనేది చంద్రవంశం అన్నమాట. మీకు తెలుసు. ఇంకా శ్రీరామచంద్రుల వారి యొక్క వంశం ఏదైతే ఉందో అది రఘువంశము అని అంటారు. సూర్యవంశం అలా. ఈ చంద్రవంశం అనేది యదు మహారాజు యొక్క ఆ, వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. అదే వంశంలో వసుదేవుడు కూడా ఉన్నారు. మీకు అందరికి వసుదేవుడు తెలుసు, రైట్? దేవకి యొక్క హస్బెండ్. ఆ వసుదేవుడు యొక్క పుత్రుడు అయినటువంటి కృష్ణుడి పేరు వాసుదేవ అని పేరుంది, ఎందుకంటే తను వసుదేవుడి యొక్క పుత్రుడు కాబట్టి. కానీ ఇంట్రెస్టింగ్గా బలరాముడు కూడా వసుదేవుడి పుత్రుడే. ఎందుకంటే బలరాముడు పుట్టింది రోహిణి గర్భంలో. రోహిణి వసుదేవుడి భార్యే, దేవకి కూడా వసుదేవుడి భార్యే. వసుదేవుడికి అనేక భార్యలు ఉన్నారు. ఆ లెక్క ప్రకారము బలరాముణ్ణి కూడా వాసుదేవ అనొచ్చు, అవునా? ఎందుకంటే ఎవరైతే వసుదేవుడి యొక్క సంతానమో తను వాసుదేవ. ఆ లెక్క ప్రకారం బలరాముణ్ణి కూడా వాసుదేవ అని అంటారు. మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ?
వృష్ణి వంశములలో నేను వాసుదేవుణ్ణి అని చెప్పారు. సో ఇక్కడ వాసుదేవుడిని అని చెప్పినప్పుడు ఇక్కడ బలరాముడి గురించి చెప్తున్నారనమాట. ఎందుకంటే కృష్ణుడు ఎవరైతే ఉన్నారో తను ఎల్లప్పుడూ వృందావనంలోనే ఉంటారు. బృందావనం పరిత్యజ్య పాదం ఏకం న గచ్చతి అని చెప్పారు. అరే, కృష్ణుడు ఎల్లప్పుడూ బృందావనంలో ఉంటారంటున్నారు, మరి అక్రూరుడు వచ్చి తీసుకెళ్ళాడు, మరి అప్పుడైతే లేరు కదా కృష్ణుడు అనే ప్రశ్న రావాలి, అవునా? సో మనము కృష్ణుడి యొక్క అవతరణ లీల ఏదైతే ఉందో ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంగా గౌడీయ సిద్ధాంతంలో ఇక్కడ మనందరికీ తెలుసు, కారాగృహంలో వసుదేవుడు ఇంకా దేవకి, రైట్, ఇక్కడ కృష్ణుడు జన్మించడం అనేది జరుగుతుంది, అవతరించడం అనేది జరుగుతుంది. కానీ ఈ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఇది చతుర్భుజ విష్ణు రూపం అన్నమాట. ప్రత్యేకంగా ఫస్ట్ దర్శనమిచ్చింది చతుర్భుజ విష్ణు రూపము, దాని తర్వాత బాలకృష్ణుడిలాగా మారడం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడ ఇదే సమయంలో యశోదమ్మకి నందమహారాజు, యశోదమ్మకి ఎవరు పుట్టారు గుర్తుందా ఎవరికైనా? యోగమాయ, దుర్గాదేవి, రైట్. కానీ యోగమాయతో పాటు ఇంకో అబ్బాయి కూడా పుట్టాడు అక్కడ. అక్కడ ఇద్దరు పుట్టారు. ఆ అబ్బాయి ఎవరో కాదు, కృష్ణుడు. సో ఇదేంటి ప్రభుజీ, ఇక్కడ కూడా కృష్ణుడు అక్కడ కూడా కృష్ణుడు, హౌ ఇస్ దాట్, లింక్ ఏంటి? సో అందుకనే దీన్ని మనం కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకోవాలి. యశోదమ్మకి అక్కడ పుట్టినటువంటి కృష్ణుడు ఇంకా దుర్గాదేవి అక్కడ ఉన్నారు. ఆ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో తను స్వయం భగవాన్ కృష్ణుడు. స్వయం భగవాన్ కృష్ణుడు అంటే తను అవతారము కాదు, తను ఒరిజినల్ అన్నమాట. అన్ని అవతారాలకి స్తోత్రమైనటువంటి కృష్ణుడు. అందుకనే స్వయం భగవాన్ కృష్ణుడు అని అంటారు. ఏతే చాంస కలహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే శ్రీమద్ భాగవతంలో ఉంది. సో పూర్ణ పురుషోత్తమ భగవానుడు కృష్ణుడు యాక్చువల్గా అవతారము కాదు, తని అన్ని అవతారాలకి స్తోత్రము అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. అయితే ఆ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో బృందావన కృష్ణుడు అని అంటారు జనరల్గా. ఇంకా ఇక్కడ పుట్టినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఎక్కడ, దేవకి దగ్గర, ఆ కృష్ణుడిని వాసుదేవ కృష్ణుడు అని అంటారు. సో ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం డీప్గా వెళ్దాం కొంచెం, ఇప్పుడు నెగంతంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే కారాగృహంలో వసుదేవుడు ఈ కృష్ణుడిని తీసుకెళ్లారు, అవునా కదా, ఇలా ఎత్తుకొని తీసుకెళ్లారు, చాలా వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి, మొత్తం ఫ్లడ్స్ వచ్చేసాయి, యమునా నది కూడా మొత్తం బయటికి వచ్చేసింది. చాలా నానా కష్టాలు పడి తను నందగోకులానికి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వసుదేవుడు అక్కడ ఈ వాసుదేవ కృష్ణుడిని పెట్టి యోగమాయని తీసుకుంటారనమాట, ఎక్స్చేంజ్ చేస్తారు. యోగమాయని తీసుకొని అంటే దుర్గాదేవిని తీసుకొని మళ్ళీ మథురాకు వస్తారు. ఎవరు? వసుదేవుడు వచ్చి అక్కడ పెడతారనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైపోయారు, ఇద్దరు కృష్ణుళ్ళు ఉన్నారు. ఈశ్వరును ఎక్కడ, యశోదమ్మ దగ్గర. అయితే ఈ వాసుదేవ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో తను ఆ స్వయం భగవాన్ కృష్ణుడిలో పూర్తిగా లీనమైపోతారు, ఒకరైపోతారు అనమాట. ఆ విధంగా అలా అక్కడ పెరగడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే అక్రూరుడు వస్తారో బృందావనానికి, అప్పుడు కృష్ణుడి వయసు బహుశా 10+ years అనుకుంటా. సో అప్పుడు అక్రూరుడు వచ్చి తీసుకెళ్ళింది కేవలం వాసుదేవ కృష్ణుడిని. బృందావన కృష్ణుడు ఎల్లప్పుడు అక్కడే ఉంటారనమాట. అది ఎక్కడ జరిగింది మీకు అందరు తెలుసు. అక్రూరుడు తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఒక నది దగ్గర ఆపి స్నానం చేయడానికి వెళ్తాను అని వెళ్తారు, అవునా? సో అక్రూరుడికి అనేక మంది విష్ణువులు అక్కడ కనిపిస్తారు. అక్రూరుడు ఆశ్చర్యపోతాడనమాట. ఇది 10వ స్కందంలో కృష్ణ బుక్లో కూడా ఉంది, మీరు చదవచ్చు. అక్రూర గెట్స్ ఎ డివైన్ విజన్. సో ఆ సమయంలోనే కృష్ణుడు మళ్ళీ స్ప్లిట్ అయిపోయారు. ఏ కృష్ణుడు? వాసుదేవ కృష్ణుడు ఇంకా బృందావన కృష్ణుడు. సో అక్రూరుడు తీసుకెళ్ళింది వాసుదేవ కృష్ణుడిని, మళ్ళీ మథురాకి వెళ్ళిపోయారనమాట. సో ఆ లెక్క ప్రకారం కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనం వదిలేసి వెళ్ళరు. కానీ గోపికలకి కూడా తను యాక్సెసిబుల్గా లేరు ఫిజికల్గా. ఎందుకంటే ఆ విరహంలోనే భక్తి భావం అనేది దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. సో మన గౌడీయ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు మనకు ఇమీడియట్గా మనము బహుశా దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇదేంటి విరహంలో భక్తి ఏంటి, రైట్? మన గౌడీయ సిద్ధాంతంలో భగవంతుడి యొక్క నిజి సాంగత్యంలో ఉండి సేవ చేసేదానికంటే
భగవంతుడి విరహంలో ఉండి సేవ చేయడం దాన్ని ఇంకా మేలు అని చెప్పారు. రైట్. దీన్ని విప్రలంబ రసము అని అంటారు. సో ఆ గోపికలకి ఆ విప్రలంబ రసంలో కృష్ణుడి యొక్క ఆరాధన చేయాలి అని అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క నిజ సంగతిని తీసుకోరాదు, అవునా? సో ఆ యొక్క లీల కోసము ఆ విధంగా కృష్ణుడు వాళ్ళకి యాక్సెసిబుల్గా లేరు, కానీ కృష్ణుడు ఎల్లప్పుడూ బృందావనంలోనే ఉన్నారనమాట. సో ఆ లెక్క ప్రకారం ఇక్కడికి వాసుదేవ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆ కృష్ణుడు మీరు చూడండి, తనలో ఐశ్వర్య భావం ఉంది, అవునా? ఎందుకంటే మథురాలో రాజుగా ఉన్నారు. రైట్. ఒక రాజుగా ఇంకా పెళ్లి చేసుకున్నారు. అనేక మంది భార్యలు ఉన్నారు. ఆ, ఇంకా మళ్ళీ ద్వారక వచ్చింది. ద్వారకాని క్రియేట్ చేశారు కృష్ణుడు. రైట్. అప్పుడు ఆ జరాసంధుడు కాలయవనుడితో యుద్ధం జరిగినప్పుడు మరి ద్వారకాలో అనేక కార్యాలు చేశారు, రాజ్యాన్ని పరిపాలించారు. సో ఇదంతా కూడా వాసుదేవ కృష్ణుడు అనమాట. సో ఈ వాసుదేవ కృష్ణుడిలో ఐశ్వర్య భావం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్పారు? ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయా తద్ధామ బృందావనం. అయితే ఆ శ్లోకంలో మనకు 5 విషయాలు చెప్పారు. ఇప్పుడు అన్ని మనం చర్చించము. ఒకటని చెప్పారు, అందరికంటే ఉన్నతమైన ఆరాధ్య దైవం ఎవరు? వ్రజేశతనయ అని చెప్పారు. వ్రజేశతనయ అంటే ఎవరు? వ్రజేశ అంటే ఎవరు? నంద మహారాజ్. రైట్. బృందావనానికి తను రాజు అన్నమాట. ఎవరు? నంద మహారాజ్. నందగోకులానికి, బృందావనానికి. వ్రజేశ తనయ, తనయ అంటే పుత్రుడు. సో ఆ వ్రజేశుడి యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో కృష్ణుడు, తను ఉన్నతమైన ఆరాధ్య దైవము. సో దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా భగవంతుడి ఒరిజినల్ పొజిషన్ ఏంటంటే తను గోపబాలుడు. ఇవి మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఇవి మన ఆచార్యులు చెప్పారు. భగవంతుడు కిరీటం వేసుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని, 4 చేతులు ఉన్నాయి, అందరికి ఆశీర్వాదం ఇస్తున్నారు. అది భగవంతుడి ఒక అంశం మాత్రమే. భగవంతుడు ఒరిజినల్గా ఒక గోపబాలుడు. అదే కృష్ణుడు, ఆఫ్ కోర్స్ విష్ణువు. రైట్. కానీ విష్ణు రూపంలో ఐశ్వర్య భావం ఉంది. అక్కడ ఆ అండ్ రెవరెన్స్ ఉంది. ఆ అండ్ రెవరెన్స్ అంటే ఏంటి? గౌరవం ఉంది. ఒప్పుకుంటారా? విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో వారు గౌరవంతో ఆరాధిస్తారు. రైట్. అలా. సో ఆ విధంగా భగవంతుడు ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో తను గోపబాలుడు. ఆ, ఇలా చేతిలో ఆ, వేణు ఉంటుంది, ఇంకా నెమలి పిచ్చం పెట్టుకుంటారు, ధోతి కూడా సరిగా కట్టుకోరు. రైట్. ఇంకా ఊర్లలో అక్కడ అడవిలలో ఆవులను గోపబాలులతో సహా ఆడుకుంటూ ఉంటారు. ఇది భగవంతుడి డెఫినేషన్. ఎవరైనా అడిగారు సనాతన ధర్మంలో భగవంతుడి దినచర్య ఏంటి, భగవంతుడి బయోడేటా ఏంటి అని అంటే ఇది. భగవంతుడు గోవులను మేపుతారు అడవిలోకి వెళ్ళి. ఇది అసలైన డిస్క్రిప్షన్ అనమాట. రైట్. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఆ యొక్క ఒరిజినల్ పర్సన్లో అన్ని రసాలు సాధ్యము. సఖ్యరసము సాధ్యము, మాధుర్య రసము సాధ్యము, వాత్సల్య రసం సాధ్యము. ఇప్పుడు నారాయణుడు ఉన్నారు. నారాయణుడి అవతారంలో ఎవరైనా వాత్సల్య రసం చేయగలుగుతారా? నారాయణుడికి తండ్రిలాగా ఎవరైనా రాగలుగుతారా? సాధ్యమే కాదు, అవునా? నారాయణుడికి ఫ్రెండ్గా ఎవరైనా రాగలుగుతారా? నారాయణ మీద ఇలా చెయ్యేసి ఏ బాగున్నావరా అని అలా చేయగలుగుతారా? చేయరాదు. కానీ అది కృష్ణుడు ఎవరైతే ఉన్నారో బృందావనంలో తనతో అది సాధ్యం. అక్కడ యశోదమ్మ, నందమహారాజు తనని పుత్రులా భావిస్తున్నారు. గోపబాలులందరూ అరే వీడు నా ఫ్రెండు అని భావిస్తున్నారు. కొంతమంది గోపికలు ఆ, నా యొక్క లవర్గా భావిస్తున్నారు, అవునా? సో ఆ విధంగా అన్ని రసాలు సాధ్యమయ్యేది కృష్ణుడి రూపంలో. ఇంకా అన్ని ఒక్కొక్క రసానికి పరాకాష్ఠ కూడా మనం అక్కడ చూస్తామన్నమాట. సో అందుకనే ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఆ వాసుదేవ అని చెప్పినప్పుడు అది బలరాముడు గురించి మాట్లాడుతున్నారు. సో అది ఎందుకంటే బలరాముడు భగవంతుడి యొక్క అంశమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్ని అవతారాలైనా కానివ్వండి, అది నారాయణ అవతారం, ఇవన్నీ కూడా వచ్చింది ఎక్కడి నుంచి? ఒరిజినల్గా బలరాముడి నుంచి వచ్చాయి అని మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇంకా ఆచార్యులు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ విషయం. సో ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. సో భగవంతుడి అంశములలో విస్తరణలు 2 ఉంటాయి.
ఒకటి స్వాంశ అంటారు, ఒకటి విభిన్నాంశ అంటారు. సో స్వాంశ అంటే భగవంతుడి సొంత విస్తరణ. సొంత విస్తరణ అంటే ఏంటి? ఇప్పుడు నరసింహ, వామన, వరాహ, మత్స్య, కూర్మ, ఇది భగవంతుడు తనే. అంటే ఇది రెండు ఇద్దరు వ్యక్తులు అని అనుకోకూడదు. ఇప్పుడు కృష్ణుడు విష్ణువులో కూడా చాలా మంది అంటారు మీరు విష్ణువుని రిజెక్ట్ చేస్తున్నారు. అలా కాదు. విష్ణువు కృష్ణుడు వ్యక్తి ఒకటే, భావం వేరు. భావం వేరు, లక్షణాలు వేరే వేరే రకంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి, లీలని బట్టి. అదే కృష్ణుడు నరసింహస్వామి రూపంలో వచ్చారు. ఇప్పుడు నరసింహస్వామి రూపంలో వస్తే మీరేమైనా వేణు వాయించండి అని చెప్తే వాయిస్తారా ఆయన? నరసింహస్వామి రూపంలో వేణు వాయించమంటే చంప వాయిస్తారు, అవునా కదా? ఎందుకంటే తను ఉగ్ర రూపం కాబట్టి. ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు వేణు వాయించండి అంటే వాయించరు కదా. ఉగ్ర రూపంలో తను హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చారనమాట. సో అందువలన ఆ ప్రహ్లాదుడిని కాపాడడానికి అటువంటి అవతారము, అటువంటి భావము అవసరం కాబట్టి అలా వచ్చారు. వ్యక్తి అదే, కానీ సందర్భాన్ని బట్టి ఒక రకమైన వేషము, రూపము, దివ్యమైన శరీరం మళ్ళీ. అదేదో హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ లా కనిపిస్తున్నారు నరసింహస్వామి, సో అది భౌతిక శరీరం ఏమో. అలా కాదు. అది ఆల్దో బాహ్యంగా ఫేస్ సింహం లాగా ఉంది, కానీ అది ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు సూకర అవతారం కూడా తీసుకున్నారు, అవునా? ఒక పంది రూపంలో, రైట్? మరి అది పందిని మనం రోజు అంటే బయట చూస్తే అది చాలా ఆ, చాలా చాలా చెడు ప్రదేశాలలో ఉంటుంది అది. అదేందో ఎవరికి నచ్చదు, పంది ఎవరికి నచ్చదు, రైట్? కానీ ఆ భగవంతుడు ఆ రూపం వచ్చినప్పుడు అది దివ్యమైన శరీరం, రైట్? సో ఆ విధంగా ఆ, అనేక విస్తరణలు ఉన్నాయి. సో ఇది మనం ఇంకా ఈజీ చేయడానికి ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దాంతో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో ఐ జస్ట్ షో యూ వన్ డయాగ్రామ్. యా, ఇక్కడ చూడండి. ఇది మనకు శాస్త్రంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఒరిజినల్ స్వయం రూప కృష్ణ. ఎవరు? తను బృందావనంలో ఉండే గోపబాలుడు. చాలా సింపుల్. తన ఇందులో ఏదో ఐశ్వర్య భావం లేదు అక్కడ. బృందావనంలో ఎవరు కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చి దండవత్ ప్రణామాలు చేయరు. అంటే అందరికీ తెలుసు తను భగవంతుడు, చేస్తారు ఇప్పుడున్న బృందావనంలో. ఎవరైతే బృందావనంలో భగవంతుడి లీలలో పాల్గొంటున్నారో వాళ్ళెవరు కూడా అలా ఆ, ఆరాధన అంటే గౌరవ భావంతో ఆరాధన చేయరన్నమాట. ఎందుకంటే ఆ రసాలు ఉన్నతమైన రసాలు అక్కడ, రైట్? సో అందుకనే ఇక్కడ ఆ కృష్ణుడు ఒరిజినల్ కృష్ణుడు అన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ అంటే ఈయన డూప్లికేట్ కృష్ణుడు అని కాదు. నేను చెప్పినట్టు ఆ, ఇది ఈ బృందావన కృష్ణ ఇంకా వాసుదేవ కృష్ణ ఇద్దరు సెపరేట్ అని అనుకోకండి. నేను చెప్పినట్టు విస్తరణ అంశము అంటే అదే వ్యక్తి, కేవలం తన రూపము తన భావము మార్చాడు, అదే వ్యక్తి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు తిలకం వేసుకొని అంత కుర్తా ధోతి వేసుకున్నాను, రైట్? కానీ ఆఫీస్కి వెళ్తే షర్ట్ ప్యాంట్ వేసుకుంటాను, అవునా? నేను బయట యోగా చేయడానికి వెళ్తే ఒక టీ షర్ట్ హాఫ్ ప్యాంట్ వేసుకుంటాను, అవునా? సో సేమ్ వ్యక్తి, సందర్భాన్ని బట్టి నా యొక్క వేషం మారుతుంది. ఇంకా ఆఫీస్లో ఉంటే భావం వేరుగా ఉంటుంది, అక్కడ స్ట్రిక్ట్గా ఉండి అలా చేయడం, ఇంట్లో ఉంటే పిల్లలతో ఆడుకోవడం అలా, రైట్? జస్ట్ క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా అంటే ఆ శ్రీనివాసు వేరు, ఈ శ్రీనివాసు, ముగ్గురు శ్రీనివాసులు ఉన్నారా? లేదు కదా, ఒకటే శ్రీనివాసు ఉన్నారు. అదేవిధంగా భగవంతుడు ఒక్కరే, సందర్భాన్ని బట్టి తన రూపాన్ని తన భావాన్ని మారుస్తారనమాట. దాన్నే అంశము అని అంటారు. సో ఆ విధంగా చూస్తే ఫస్ట్ రెండు రకాల అంశాలు ఉన్నాయి: ప్రాభవ ప్రకాశ, వైభవ ప్రకాశ. ప్రాభవ ప్రకాశ అంటే కృష్ణుడు ఎప్పుడైతే తనని తను ఏమంటారు మల్టిప్లై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాసలీల జరిగింది. సో రాసలీలలో ఎంతోమంది గోపికలు ఉన్నారు, ఇంకా కృష్ణుడు అందరి గోపికలతో నృత్యం ఆడుతున్నారు. అది ఎలా సాధ్యమండి? ఒక వ్యక్తి ఎలా చేయొచ్చు అలా? సో తను ఒకరికంటే ఎక్కువగా డూప్లికేట్ చేసుకున్నారనమాట. సో అందరు గోపికలు అనుకుంటున్నారు కృష్ణుడు నాతోనే నృత్యం చేస్తున్నారు, కానీ యాక్చువల్గా కృష్ణుడు ఒకటి కంటే ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది అన్ని కృష్ణులుగా మారాడనమాట. సో ఇది కూడా విస్తరణ, రైట్? అలా దీన్ని ప్రాభవ ప్రకాష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకాలో 16,108 భార్యలు ఉన్నారు. సో అందరింట్లో అందరికి ఒక్కొక్క రాజభవనము, ఇంకా అందరితో పాటు సైమిల్టేనియస్గా ఉన్నారు. అదేదో ఇక్కడ భార్య నంబర్ 1 దగ్గర మార్నింగ్ షిఫ్ట్, ఇక్కడ ఈవినింగ్ షిఫ్ట్, అక్కడ నైట్ షిఫ్ట్ చేయలేదు, రైట్? అందరి దగ్గర సేమ్ టైంలో ఉన్నారు, సైమిల్టేనియస్గా ఉన్నారు.
ఒకే సమయంలో. అప్పుడు నారదముని అక్కడ ద్వారకాకు వస్తే కూడా తను టెన్షన్లోకి వచ్చేసాడు అనమాట. ఒక రూమ్లో చూస్తే కృష్ణుడేమో పిల్లోడితో ఆడుకుంటున్నాడు, వేరే రూమ్లో చూస్తే భార్యతో మాట్లాడుతున్నాడు, మూడో రూమ్లో చూస్తే ధ్యానం చేస్తున్నాడు. అసలు ఒక కృష్ణుడు ఎలా ఉన్నాడు ఇన్ని చోట్లలో, రైట్? సో అది ప్రాభవ ప్రకాశ. దాని తర్వాత ఇక్కడ వైభవ ప్రకాశ. వైభవ ప్రకాశ అంటే ఇక్కడ భావాన్ని బట్టి విస్తరణ. భావాన్ని బట్టి విస్తరణ అంటే ఫస్ట్ విస్తరణ ఎవరు? బలరాముడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తదేకాత్మ రూప అంటారు. సో ఈ బలరాముడు అనేది అన్ని అవతారాలకి మూలము అని మనకు శాస్త్రాల గౌడీయ సిద్ధాంతం చెప్తుందన్నమాట, రైట్? సో ఇక్కడ ఇంకా బలరాముడికి కృష్ణుడికి పెద్దగా తేడా లేదు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? బలరాం ఈస్ వైట్ కృష్ణ, ఇంకా కృష్ణ ఈస్ బ్లాక్ బలరాం. అంటే ఇద్దరికి యాక్చువల్గా తేడా లేదు, ఒకే వ్యక్తి. కేవలం భావం మారింది. ఏం భావం మారింది? కృష్ణుడు సేవ్య భగవానుడు, ఇంకా బలరాముడు సేవక భగవానుడు. ఇద్దరిలో తేడా ఉంది. కృష్ణుడు సేవ్య అంటే కృష్ణుడు అందరి దగ్గర నుంచి సేవ తీసుకుంటాడు, అవునా? కానీ బలరాముడు సేవక భగవానుడు అంటే తను సేవ చేసేటటువంటి భగవానుడు అనమాట, రైట్? సో ఆ విధంగా బలరాముడు భగవంతుడి యొక్క లీలలలో అనేక లీలలలో పాల్గొన్నారు, రైట్? ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బలరాముడు అన్ని 5 రసాలలో సేవ చేస్తారు ఒకే వ్యక్తి. అలా ఎవరిది లేదు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, తను సఖ్యరసంలో సేవ చేస్తున్నాడు. హనుమంతుడు ఉన్నాడు, తను దాస్యరసంలో సేవ చేస్తున్నారు. కానీ బలరాముడు అన్ని 5 రసాలలో చేస్తారు, ఇంక్లూడింగ్ శాంతరసం, రైట్? ఇప్పుడు బలరాముడు మాధుర్య రసంలో ఎలా సేవ చేస్తారు? బలరాముడు అనంగ మంజరి అనే ఒక మంజరి ఉన్నారు బృందావనంలో, తన యొక్క విస్తారణే, రైట్? ఇంకా బలరాముడు కృష్ణుడికి వయసులో పెద్ద కాబట్టి, పెద్దన్నయ్య కాబట్టి వాత్సల్య భావం ఉంటుందా లేదా తమ్ముడి మీద? రే భోంచేసావా, స్నానం చేసావా, కూర్చో ఎక్కడ. సో ఆ భావం కూడా ఉండేది బలరాముడికి. సో వాత్సల్య రసము అయిపోయింది. ఇంకా సఖ్యరసము ఆబ్వియస్గా ఆ ఒక మిత్రుడిలాగా తనతో పాటు ఆడుకోవడము, అన్ని గేమ్స్లలో పాల్గొనడము, రైట్? ఇంకా దాస్యరసము బృందావనంలో ఉన్నప్పుడు చూస్తాం, వెనుకో ఒక ఫోటో కూడా ఉంది చాలా ఫేమస్, ఎక్కడైతే బలరాముడు కృష్ణుడి యొక్క కాళ్ళు నొక్కుతున్నారు, అవునా? సో తను ఒక దాసుడిలాగా సేవ కూడా చేస్తున్నారు. సో దాస్య, వాత్స్య, మాధుర్య, వాత్సల్య, మాధుర్య, సఖ్య, ఇంకా శాంతరసం అంటే ఈ మృదంగం ఏదైతే ఉందో అది బలరాముడి యొక్క అవతారం అన్నమాట అని మనకు చెప్పారు గౌడీయ సిద్ధాంతంలో. సో అందుకనే ఈ మృదంగము కూడా భగవంతుడి సేవ చేస్తుంది, అవునా? దీన్ని శాంతరసం అంటారు. శాంతరసం కూడా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. శాంతరసంలో భక్తుడు సేవ అవకాశం వచ్చినప్పుడు సేవ చేస్తారు, సేవ కోసం తను వెళ్ళరు. ఇప్పుడు మృదంగం నడుచుకుంటూ రాదు, వాయించమండి, నన్ను వాయించండి అని. ఎవరైనా వెళ్ళి మృదంగాన్ని ఉపయోగిస్తే అప్పుడు అది సేవలో పనికి వస్తుంది, దాన్ని శాంతరసం అంటారు. సో ఆ విధంగా 5 రసాలలో బలరాముడు చేస్తారు, రైట్? సో అది బలరాముడి యొక్క ప్రత్యేకత, రైట్? ఇంకా నిన్న నిత్యానంద త్రయోదశిలో చెప్పాను, అదే బలరాముడు నిత్యానంద ప్రభు రూపంలో వచ్చారనమాట. అలా ఇంకా అదే బలరాముడి యొక్క విస్తరణలోనే మన లక్ష్మణుడు ఉన్నారనమాట, అనంత, రైట్? సో ఆ విధంగా ఇలా అని తదేకాత్మ రూపం ఉన్నారు. ఇప్పుడు దాని నుండి చతుర్వ్యూహ వస్తారు. సో ఈ క్లాస్లో నేను అనుకున్నాను ఈ యొక్క టాపిక్ కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ మనకి బహుశా ఇది చర్చించే అవకాశం దక్కదు అంత ఈజీగా, లేకపోతే స్పెషల్ టాపిక్స్ తీసుకోవాలి, రైట్? సో అందుకే నేను అనుకుంటున్నాను ఈ క్లాస్లో మనం ఈ టాపిక్ ఫుల్ పక్కాగా చర్చిద్దాం. మిగతాది ఈ ఈ పెండింగ్ విషయాలు ఈ శ్లోకంలో ఉండేటటువంటిది, ఇంకా పై వచ్చే శ్లోకము కావాలంటే మనం రేపు చర్చించవచ్చు, రైట్? సో ఇక్కడ బలరాముడి నుండే చతుర్వ్యూహ అవతారాలు వచ్చాయి. సో ఫస్ట్ చతుర్వ్యూహ వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న, రైట్? సో ఈ 4 అన్నమాట ఆది చతుర్వ్యూహ అంటారు. అందులో నుంచి సంకర్షణ ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి నారాయణుడు వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో జనరల్గా మన అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే నారాయణుడు ఉన్నారు, ఇక్కడ నారాయణ నుండి మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వచ్చారు. ఇది ద్వితీయ చతుర్వ్యూహ అంటారు, రైట్? అక్కడ ఉండేటటువంటి సంకర్షణ నుండి స్వాంశ, అప్పుడు భగవంతుడి పురుష అవతారాలు వచ్చాయి. ఇక్కడ నుంచి కారణదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు, క్షీరదక్ష విష్ణు స్టార్ట్ అయ్యారనమాట. సో చాలా మందికి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ఉన్నారు, అవునా? సో విష్ణువు నుండే అనేక అవతారాలు వచ్చాయి, కరెక్టా? ఇక్కడ చూడండి లీలా అవతారాలు, ఇక్కడ మత్స్య,
ఇంకా కూర్మ, మోహిని, శ్రీరామచంద్రుల వారు, బుద్ధ, కల్కి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రైట్. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడి నుంచి వచ్చాయి? విష్ణు నుంచి వచ్చాయి. అవునా కదా? అది కరెక్టే కదా, మనం అంటాం కదా విష్ణు అవతరించారు, అది కరెక్టే. సో ఆ లెక్క ప్రకారం ఇది అండర్స్టాండింగ్ కరెక్ట్. కానీ దీనికంటే మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర లేదు. రైట్. ఇది మనకు భాగవతంలో కనిపిస్తుంది అనమాట. రైట్. ఇది ఎక్కడుంది? భాగవతంలో మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో వస్తుంది ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఓపెన్ చేసి చదవచ్చు. సో అక్కడ ఈ విష్ణువు నుండే అన్నీ వచ్చాయి, నో డౌట్. యుగావతారాలు, శక్త్యావేశ అవతారం కూడా, అన్నీ కూడా ఇందులో చూడండి. అనంతదేవుడు, శేషనాగుడు, బ్రహ్మదేవుడు, గుణావతారాలు. సో ఈ 5 రకాల అవతారాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా విష్ణువు నుంచి వచ్చారు. ఏంటి 5 రకాలు? లీలావతారము, గుణావతారము, శక్త్యావేశ అవతారము, యుగావతారము, మన్వంతర అవతారము. ఇవి 5 రకాల అవతారాలు విష్ణువు నుంచి వచ్చాయి. కానీ ఈ విష్ణు ఎవరైతే ఉన్నారో, కానన దక్ష విష్ణు, ఈ విష్ణు వచ్చింది సంకర్షణుడి నుండి, ఈ సంకర్షణుడు వచ్చింది నారాయణ నుండి, ఈ నారాయణ వచ్చింది ప్రథమ చతుర్వ్యూహంలో ఉండే సంకర్షణ నుండి, ప్రథమ చతుర్వ్యూహం వచ్చింది బలరాముడి నుండి, బలరాముడు వచ్చింది స్వయం రూక గోపబాలుడు కృష్ణుడి నుండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకే. సో ఈ శ్లోకంలో వృష్ణీనాం వాసుదేవోస్మి అని కృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ బలరాముడు గురించి మాట్లాడుతున్నారు. ఓకే. ఎందుకంటే బలరాముడు కూడా వాసుదేవ అని చెప్పారు. రైట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు ప్రభువులు చెప్పారు, కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి వెళ్ళారు. సో ఒక రకంగా చూస్తే ఒరిజినల్ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో తను అక్కడ ఉన్నారనమాట. ఏ యశోదమ్మ నంద మహారాజ్ దగ్గర. ఇన్ వన్ సెన్స్ ఆయన యదుకులంలో లేరు, లైన్లో. సో ఆయనని వాసుదేవ అని అనడం కరెక్ట్ కాదు ఒక్క రకంగా. అందుకనే ప్రత్యేకమైన విస్తరణని వాసుదేవ కృష్ణ అని అన్నారు. కానీ ఇక్కడ వాసుదేవ అన్నప్పుడు అది బలరాముణ్ణి ప్రతినిధిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు వృందావనంలో ఉన్నారు. రైట్. తన ఊర్లో ఉండేటువంటి ఒక గోప బాలుడు. రైట్. ఇంకో ఇన్ఫర్మేషన్, ఈ భగవంతుడి బాలకృష్ణుడి రూపంలో ఉండేటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఎల్లప్పుడూ ఆ 11-12 ఏళ్ల బాలుడే, నవయవ్వనుడు. ఈ యొక్క లీల ఏదైతే ఉందో ఇది కేవలము భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకనే ఇది చాలా అరుదైన లీల. భగవంతుడు ఒక చిన్న పిల్లవాడిలాగా లీల చేయడం అంత ఈజీ అక్కడ దక్కదు. కేవలం అందుకనే దేవకి గర్భంలో కృష్ణుడు ఉన్నప్పుడు దేవి దేవతలందరూ కూడా వచ్చారు. ఆ చాప్టర్ చదివారా మీరు? ప్రార్థనలు అర్పించడానికి. ఎంత అద్భుతమైన విషయం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఏమంటారు, ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. ఇప్పుడు భగవంతుడు ఒక చిన్నపిల్లోడి రూపంలో వస్తాడా? చిన్నపిల్లోడి రూపంలో వస్తే ఏమేమి లీలలు చేస్తారు? ఎందుకంటే అటువంటి చిన్నపిల్లోడి రూపము అది సాధారణంగా ఉండదు. భగవంతుడు గోలోక వృందావనంలో ఎల్లప్పుడూ నవయవ్వనుడు. రైట్. చిన్నపిల్లవాడు కాదు. సో ఆ విధంగా ఈ ఒక లీల అరుదైనది. ఇంకా ఈ యొక్క రాక్షసులను చంపడం ఇదంతా కూడా అక్కడ ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో, గుర్తుపెట్టుకోండి. రైట్. అక్కడ రాక్షసులు ఎవరు ఉన్నారు అక్కడ చంపడానికి? అందరు భక్తులే కదా. రాక్షసులు ఇక్కడ దొరుకుతారు, ఎక్కడ? భౌతిక జగత్తులో, భూలోకంలో. రైట్. సో అక్కడ లేవు ఇవన్నీ. సో గోలోక బృందావనంలో ఈ చంపడాలు, కొట్టడాలు ఇవన్నీ కూడా ఉండవు అనమాట. రైట్. అది ఇక్కడికి వచ్చినప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి అవసరపడేటటువంటి కార్యాలు చేశారు. రైట్. అలా కంసుడిని చంపారు, పూతనని చంపారు, ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా జరుగుతుంది. సో అందుకని ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భగవంతుడు ఈ బాలకృష్ణుడి లీల చాలా అరుదైనటువంటిది. మరియు ఆ గోలోక బృందావనంలో కృష్ణుడు ఎల్లప్పుడూ నవయవ్వనుడు. ఆ ఒక పాయింట్ ఇక్కడ కన్వే చేశాను అనమాట. నెక్స్ట్ పాండవానాం ధనంజయ అని చెప్పారు. సో ఇది విని అర్జునుడికి చాలా ఆనందం వేసి ఉంటుంది. అవునా? కృష్ణుడు ఏం చెప్తున్నారు? పాండవులలో నేను అర్జునుడిని అని చెప్తున్నారు. అది ఎవరితో చెప్తున్నారు? అర్జునుడితోనే చెప్తున్నారు. అవునా? సో ఎందుకంటే దాని అర్థం ఏంటి? ఒక విషయం ఇక్కడ అర్థమైపోయింది మనకి. అర్జునుడి ఉన్నత స్థాయి ఎప్పుడు కూడా తగ్గదు. తాను ఈ విధంగా మోహితుడైపోయి అలా ప్రశ్నించడము, అలా ఏడవడం అనేది జరిగింది అని అంటే అది ఖచ్చితంగా చాలా చాలా క్లియర్గా భగవంతుడి యొక్క ప్లాన్. భగవంతుడు ఆ విధంగా నాటకం ఆడించారు అర్జునుడితో. దాన్ని యోగమాయ అంటారు, గుర్తుపెట్టుకోండి.
ఈ లోకంలో మనమందరం కూడా నాటకాలు ఆడుతున్నాం, అవునా? కానీ దాన్ని మహామాయ అంటారు. సో మహామాయ అంటే మనం ఆడే నాటకాలు దేని వల్ల అవుతున్నాయి? త్రిగుణాల ప్రభావం వల్ల, మాయాదేవి ప్రభావం వల్ల. మనం ఆడే నాటకాలు అని అంటే ఈ భౌతిక జగత్తులో అది చేయాలి, ఇది చేయాలి, ఇది సంపాదిస్తే హ్యాపీ అయిపోతాను, వాళ్ళకి నేను చూపిస్తాను. ఇటువన్నీ నాటకాలు ఏవైతే, నాటకాలు ఎందుకు అంటున్నామంటే ఆత్మ దృష్టి పరంగా చూస్తే ఇవన్నీ నాటకాలే, అనవసరం. దీనికి ఎటువంటి విలువ లేదు. నాటకం అనేది టెంపరీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక నాటకంలో అందరు వేషాలు వేసుకొని వస్తారు. ఆ వేషాలు వేసుకున్న ఆ వేషం కూడా టెంపరీ. ఎందుకంటే ఆ ఒరిజినల్ వ్యక్తి వేరు, వేషం వేరు. ఇంకా అది చేసినటువంటి నాటకం కూడా టెంపరీయే. అక్కడ షో సెటప్ చేస్తారు, నాటకం చేస్తారు, మళ్ళీ అందరి ఇంటికి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇక్కడ జీవాత్మలందరూ కూడా వారి వారి కర్మానుసారముగా కర్మణాదైవనేత్రేన జంతుర్దేహోపపత్తయే అందరు వచ్చారు ఒక చోట. ఇక్కడికి వచ్చి అందరు వారి వారి కార్యాలు చేస్తున్నారు కర్మని బట్టి, వారి ప్రవృత్తిని బట్టి, మళ్ళీ సెపరేట్ అయిపోతారు. రైట్, ఆ విధంగా ఇక్కడ నడుస్తూనే ఉంది. రైట్. సో భగవంతుడు, బై ద వే, నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అని అంటే అర్జునుడు ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఏదో అర్జునుడు మోహితుడైపోయాడు అని అనుకోకండి. రైట్, అర్జునుడు శుద్ధ భక్తుడు. ఇంకా అర్జునుడు భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావం వల్ల ఆ విధంగా మోహితుడైపోయి నేను యుద్ధం చేయను, నాకు ఇదవుతుంది, అదే అన్ని రీజన్స్ చెప్పారు కదా. మొదటి అర్జున విషాద యోగం అయిపోయింది అనమాట. ఒక చాప్టర్ అంతా ఆల్మోస్ట్ అనే మాట్లాడాడు. రైట్. సో అలా అర్జునుడి ద్వారా చేయించారు. సో అలా అయి ఉండే అర్జునుడు మోహితుడయ్యే వ్యక్తి అయి ఉంటే ఇక్కడ చెప్తారా పాండవానాం ధనంజయ అని? పాండవులలో బెస్ట్ పాండవుడు మోహితుడయ్యేవాడు బెస్ట్ ఎలా అవుతాడు? అవునా? బహుశా పాండవానాం యుధిష్ఠిర అని చెప్పేవారేమో, ధర్మరాజ అని చెప్పేవారేమో, అలా చెప్పలేదు. సో అర్జునుడు చాలా బ్యాలెన్స్. ఇంకోటి ఏంటంటే మనం చూస్తాము, మెయిన్ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, యుధిష్ఠిరు, ఇంకా అర్జునుడు, ఇంకా భీముడు, ముగ్గురి స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. ఇది చాలా గమనించాలి. ఇంకా ముగ్గురు శుద్ధ భక్తులే. సో శుద్ధ భక్తులలో కూడా స్వభావాలు వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. శుద్ధ భక్తులు అంటే అందరూ ఒకే స్వభావం ఉన్న వాళ్ళని కాదు. ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ స్వభావం ఎలా అంటే కంప్లీట్ ప్యాసివ్ నేచర్. ప్యాసివ్ నేచర్ అంటే నన్ను తొక్కేయండి పర్వాలేదు, అటువంటి భావం అనమాట. మీకు అందరూ తెలుసు. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడో విదురుడు హెవీ డోస్ ఇచ్చాడు. సిగ్గులేదా? ఎంగిలి మెతుకులు తిని బ్రతుకుతున్నావు, కుక్క బ్రతుకు నీది, ముసలోడు అయిపోయావు, ఇంకా దేహం మీద మోహం పోలేదు నీకు, ఇంకా ఆస్తి మీద మోహం పోలేదు నీకు, ఇప్పుడన్నా ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో అని చాలా హెవీగా మాట్లాడాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి హృదయంలో వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజ్ ఇంటికి వచ్చి చూస్తారే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ ఏమనుకుంటున్నారు తెలుసా? బహుశా నేను ఆయన్ని ప్రేమతో చూసుకోలేదేమో, అందుకని వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చంపడానికి ప్రయత్నించింది ధృతరాష్ట్రుడే, ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ధృతరాష్ట్రుడే. తన పిల్లలందరూ పోగొట్టుకున్నాడు, రాజ్యం కూడా పోయింది. అయినా కానీ యుధిష్ఠిర్ మహారాజు ఇంట్లో తను ఉండి తిన్నాడు, పడుకున్నాడు, మొత్తం ఫెసిలిటీస్ యూజ్ చేసుకున్నాడు. యుధిష్ఠిర్ మహారాజ్ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. జనరల్గా ఎవరైనా ఉంటే నీ పుత్రులు చనిపోయి నువ్వు కూడా వెళ్ళిపో, ఇంకా రాజ్యం కోసం మమ్మల్ని చంపడాలనుకున్నా నువ్వు వెళ్ళిపో, అప్పుడు నీ రోడ్డు మీద గతి పడితే అర్థం. అలా అనుకోలేదు యుధిష్ఠిర్ మహారాజ్. సో ఎంతైనా నా నాన్న లాంటి వారు కదా అని అలా పెట్టుకొని మంచిగా ఉంచుకున్నారు, ప్రేమతో చూసుకున్నారు. ఇంకా ఇంత సంఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమనుకుంటే బహుశా నేను ప్రేమతో చూసుకోలేదేమో అని. ఆ ధృతరాష్ట్రుడిని ఇంట్లో ఉంచి ఆయనకు ఫుడ్ పెట్టడమే మహా గొప్ప. అటువంటి వ్యక్తిని అసలు ఇంట్లో ఉంచకూడదు. రైట్? ఎస్ ఆర్ నో? ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ నమ్ముతారా ఎవరినైనా? నమ్మరు. అయినా కానీ ఆయన నమ్మి ఉంచారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా తన మీద తను తప్పు తీసుకుంటున్నాడు అనమాట. నేను బహుశా చక్కగా చూసుకోలేదేమో, ప్రేమతో చూసుకోలేదేమో అని అలా బాధపడుతున్నాడు అనమాట. అది యుధిష్ఠిర్ మహారాజ్ స్వభావం. అనేక చోట్లలో మనం చూస్తాం యుధిష్ఠిర్ మహారాజ్ ఎప్పుడు శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తి. తొక్కేయండి పర్వాలేదు, ఆ విధంగా అనమాట. వీళ్ళందరూ కూడా వనవాసంలో ఉన్నప్పుడు కూడా యుధిష్ఠిర్ మహారాజ్ ఒకసారి నేల మీద పడుకుంటున్నారు. అడవిలో ఏమైనా బెడ్లు ఉంటాయా? సో ఇది చూసి ద్రౌపదికి చాలా బాధేసింది. ఇది మహాభారతంలో ఉంది. ఇంకా అది చూసి భీముడికి కోపం వచ్చేసింది. సో భీముడికి కూడా బాధ అవుతుంది, కానీ బాధలో కోపం వచ్చింది. ఎందుకంటే ఇదంతా చేసింది వాడే. వాడి వల్ల మా అన్నయ్య రాజు
సింహాసనం మీద కూర్చునేటటువంటి వ్యక్తి రోడ్డు పాలయ్యాడు, నేల మీద పడుకుంటున్నాడు. ఆ? అని కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరి మీద? దుర్యోధనుడు, వీళ్ళందరి మీద. ఇంకా ద్రౌపది ఏమో తను చాలా బాధపడుతుంది. ఏనా మా హస్బెండ్కి ఇలాంటి గతి వచ్చింది, రోడ్డు మీద పడుకుంటున్నారు. ఆయన వీళ్ళందరూ బాధలో ఉన్నారు, ఇద్దరు కూడా. అక్కడ యుధిష్ఠిర్ మహారాజ్ హాయిగా పడుకుంటున్నారు, ఆయనకు టెన్షనే లేదు అసలు. ఆ? అయితే ద్రౌపదికి ఆందోళన పెరిగింది. అరే, మీకు బాధ అనిపించట్లేదా ఈ విధంగా రోడ్డు పాలయ్యాము, అడవి పాలయ్యాము? ఆ? ఇంత రాజ్యం ఉండేది, మీరు రాజులాగా ఉండేవారు, రోడ్డు మీద పడుకుంటున్నారు, నేల మీద పడుకుని, మీకు బాధ అనిపించట్లేదా అని ఈమె ఆందోళన పెరిగిపోయింది అనమాట. యుధిష్ఠిర్ మహారాజ్ చిల్ మూడ్లో ఉన్నారు కంప్లీట్గా, ఆయనకేం అనిపించట్లేదు. రైట్. ఎందుకంటే తను ఏమన్నారంటే, ఇది కృష్ణుడి ఆయోజన. కృష్ణుడి ఆయోజన ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రసాదంలాగా స్వీకరించాలి. అవునా? సో భౌతిక దృష్టితో మంచి చెడు అని మనం అనుకోవచ్చు. కృష్ణుడు మనకి రాజ్యం ఇచ్చేస్తే మంచిది, కృష్ణుడు రాజ్యాన్ని అంతా తీసేసుకొని మనము అడవి పాలైపోతే అది మంచిది కాదు, అది భౌతిక దృష్టి. కానీ ఇచ్చింది కృష్ణుడే కదా. సో అందుకనే అది ప్రసాదము. అందుకే నాకు ఎంత ఆనందంగా ఉంది, కృష్ణుడు ఇచ్చినటువంటి, కృష్ణుడి ప్లాన్లో ఒక భాగము. రైట్. సో అలా చెప్పారు. వీళ్ళు ఇంకా టెన్షన్లో ఉన్నారు, ఈ వ్యక్తి ఎలా మారతారు, ఇలా మారడు ఇంకా ఆయన జీవితంలో. అవునా? ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన, యుధిష్ఠిర్ మహారాజు. తనని అందుకని అజాత శత్రువు అని చెప్పారు ఆయన్ని, ఒక పేరు వచ్చింది ఆయనకి. అటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ద్వేషిస్తారా? శత్రువు కూడా పాపం అనుకుంటాడు, అవునా కదా? శత్రువు కూడా అనుకుంటారు పాపం మంచివాడని. అటువంటి స్వభావం యుధిష్ఠిర్ మహారాజ్ది. చాలా 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 ప్యాసివ్, ఎవరైనా ఈజీగా తొక్కేయచ్చు ఆయన్ని. కరెక్ట్. మీరు అందరూ అలా చేయండి అని చెప్పట్లేదు, ఓకేనా? అది ఒక ఎగ్జాంపుల్ జస్ట్. రైట్. మనం అలా ఇమిటేట్ చేయకూడదు, ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజ్ శుద్ధ భక్తుడు. తనని ఎవరైనా మోసం చేసి తొక్కేసినా కానీ ఆఖరికి కృష్ణుడు కాపాడతారు ఆయన్ని. కానీ మనం శుద్ధ స్థాయిలో లేము, మనం అనవసరంగా మంటలో వేలు పెట్టుకొని కాల్చుకోకూడదు. కృష్ణ రాలేదు కాపాడడానికి, ఏమైంది కదా? సో అందుకనే మన స్థాయిని బట్టి మనం ప్రవర్తించాలి. అదే అన్నదమ్ములు ముగ్గురులో భీముడు ఉన్నాడు. సో భీముడి స్వభావం యాంగ్రీ యంగ్ మ్యాన్, ఎగ్జాక్ట్ అపోజిట్ టు యుధిష్ఠిర్ మహారాజ్. కరెక్ట్. యాంగ్రీ అంటే తను ఏదో అమాయకులను కొడుతున్నాడు, అనవసరంగా కొడుతున్నాడు అని కాదు. ఎక్కడైతే దండించాలనో అక్కడ నంబర్ 1 ఉంటాడు ఈయన, ముందే వచ్చేస్తాడు. చెప్పండి కేవలం, నలిపేస్తాను, ఆ మూడ్లో ఉంటాడు అనమాట. సో కొంచెము ఆ, కోపం స్వభావం ఉంది భీముడికి. యుధిష్ఠిర్ మహారాజు కంప్లీట్ ప్యాసివ్ స్వభావం. ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు, తను అర్జునుడు. సో అందుకని హీఈస్ ద బెస్ట్ పాండవ. ఎక్కడ తల వంచాలనో అక్కడ తల వంచుతాడు, ఎక్కడ ఆయుధం ఎత్తాలనో అక్కడ ఆయుధం ఎత్తుతాడు. అది అర్జునుడు. సో మనం కూడా అలా ఉండాలి. రైట్. సో మనము ఎక్కడైతే వినమ్రతతో ఉండాలో, ఎక్కడైతే ఓర్చుకోవాలో అక్కడ ఓర్చుకోవాలి. చాలామంది క్లాసులలో అడుగుతారు, ప్రభుజీ మీరు ఎప్పుడు తృణాదపి సునీచేన అంటారు, ఓర్పు సానం అన్నీ ఓర్చుకోవాలన్నా ప్రభుజీ, తొక్కేస్తున్నారు లోకంలో నన్ను, తొక్కేస్తున్నప్పుడు ఎలా ఓర్చుకోవాలి ప్రభుజీ అని అంటారు. రైట్. సో ఇక్కడ తొక్కేస్తుంటే కూడా ఓర్చుకోండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. వినమ్రత అంటే అది కాదు. రైట్. వినమ్రత అంటే ముఖ్యంగా మన హృదయంలో మనకి ఇతరుల పట్ల ఎటువంటి ద్వేషభావం ఉంచుకోకుండా భగవంతుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము. రైట్. నాకేం జరిగిందని దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నేను భక్తి చేయాలి, ఇంకా అందరు భగవంతుడి అంశములు అని క్షమించేయడం అంతరంగముగా. కానీ బహిరంగముగా ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే తీసుకోవాలి, ఎస్ సార్ నో. కానీ అంతరంగముగా ఎల్లప్పుడూ క్షమించేసేయాలి. దీన్ని ఓర్పు సహనం అంటారు. ఇంకా కొన్ని కొన్ని కేసెస్లలో అంతరంగంగా కూడా క్షమించాలి, బహిరంగంగా కూడా సైలెంట్గా ఉండాలి కొన్ని కేసెస్లలో. సో సందర్భాన్ని బట్టి వీ హ్యావ్ టు యాక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే పాండవానాం ధనంజయ, అలా. ఇంకా అర్జునుడి దగ్గర అద్భుతమైన ఇంద్రియ నిగ్రహం ఉండింది. మీకు అందరు తెలుసు, స్వర్గానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక అప్సర తనకి ప్రపోజ్ చేసింది అనమాట. సో తను మీరు నా తల్లి లాంటి వారు అని చెప్పారు. రైట్. సో ఆ విధంగా అర్జునుడు అన్ని దైవీ గుణ సంపన్నుడు, ఇంకా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చాలా చాలా కృష్ణుడికి ప్రియమైన వాడు. రైట్. సో ఆ విధంగా ఆ, ఎన్నో ఎన్నో లీలలు అర్జునుడి కృష్ణుడి మధ్య జరిగాయి. ఒకసారి అర్జునుడు సూసైడ్ చేసుకుంటానని మంటలో ఆ, వెళ్ళి ప్రాణం ఇచ్చేస్తానని అనుకున్నాడు. ప్రభు ఇదేంటి భక్తులు ఏంటి సూసైడ్ అంటున్నారు అంటే, తనకు క్షత్రియుడు కదా, క్షత్రియుడు ఒకవేళ ఒక మాట ఇచ్చి
దాని మీద నిలబడలేదనుకోండి, అది మృత్యుతో సమానం. దానికంటే బదులు చచ్చిపోవడం బెటర్, అవునా? సో ఒక ఊరిలో అక్కడ బ్రాహ్మడు యొక్క పుత్రులు పుట్టగానే చనిపోతున్నారు, అందరూ కూడా మాయమైపోతున్నారు. ఎవ్వరూ కాపాడడానికి వచ్చినా కానీ ఏమీ అవ్వట్లేదు. అప్పుడు అర్జునుడు వెళ్ళాడు ఒక యోద్ధగా, నేను ఇక్కడ నిలబడి మీకు పుట్టబోయే సంతానాలను నేను రక్షిస్తాను అని అర్జునుడు నిలబడ్డారు. సంతానం పుట్టారు, మాయమైపోయారు. అర్జునుడు కూడా ఏం చేయలేకపోయాడు. అప్పుడు అర్జునుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు, నేను మంటలో జంప్ కొట్టేసి నా ప్రాణం ఇచ్చేస్తాను. అప్పుడు కృష్ణుడు వచ్చారు. ఆల్మోస్ట్ చచ్చిపోయేవాడు, క్షత్రియుడు కదా. ఆ, కృష్ణుడు వచ్చి అన్నారు, ఆ పిల్లలందరూ మాయమయ్యారు కదా, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని తిరిగి వచ్చేయాలి. వాళ్ళు వెళ్ళింది ఎక్కడో కాదు, విష్ణువు తీసుకెళ్లారు. సో శ్రీ మహావిష్ణువు ఈ పిల్లలందరినీ తీసుకెళ్లారు, రైట్? దాని వెనకాల దివ్యమైన కారణం ఉంది. ఆ శ్రీ మహావిష్ణువుకు కోరిక వచ్చింది, ఈ కృష్ణార్జునుడి యొక్క నేను దర్శనం తీసుకోవాలని. ఇది అరుదైనటువంటి అవతారం కాబట్టి. ఆ, సో అక్కడ విష్ణువు కోరుకుంటున్నారు కృష్ణుడి దర్శనం కావాలని. ఇద్దరు ఒకే వ్యక్తులు, నో డౌట్, లీలాపరంగా, రైట్? సో ఆ విధంగా వీళ్ళిద్దరు అక్కడికి అర్జునుడిని తీసుకెళ్లారు రథం మీద అప్పుడు అర్జునుడు చూశారు, మొత్తం 14 భువనాలు దాటారు. ఆ బ్రహ్మజ్యోతి వచ్చింది, కైలాసం వచ్చింది, వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు, వైకుంఠం వచ్చేసింది. ఇదంతా కళ్ళారా చూశారు అర్జునుడు, రైట్? సో అది ఎవరికి సాధ్యం కాదు అలాగా. అలా వైకుంఠానికి వెళ్తే అక్కడ ఉన్నారు పిల్లలు, వాళ్ళని తిరిగి వచ్చిస్తే అప్పుడు అర్జునుడి పరువు మిగిలింది, ప్రాణం మిగిలింది, రెండు మిగిలాయి. సో ఆ విధంగా కృష్ణుడు ఎంత అర్జునుడి మీద కృప చూపించారు, రైట్? సో ఆ విధంగా ఆ, పాండవానాం ధనంజయ. తర్వాత మునీనామప్పి అహం వ్యాస కవినా ముషనా కవి. సో ఈ విషయాలు ఇంకా పై వచ్చే శ్లోకం మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఇప్పుడు అది మాట్లాడాను అనుకోండి, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది.